దీంట్లో కూడా వెండిలో క్వాలిటీ ఉంటుంది. ఉంటుందండి, 60% ఉంటుంది, 80% ఉంటుంది, బిలో 50% కూడా వస్తుంది. సో కనిపించిన అన్ని కూడా బంగారం అంటే బంగారం కాదు. అస్సలు కాదు. ఇది అనిపిస్తుంది ఇట్లా, ఇది బంగారది కాదు. కాసుల పేరు ఉండే, కాసుల పేరు కాసుల పేరు కూడా వేసారు, ఇది కూడా బంగారది కాదు. ఈ కాసుల పేరు చూడు, చూపిస్తాం. సో కాసుల పేరు కూడా వేసారు, చూడండి వేసాను యాసిడ్. ఇక చూడండి వేసేసారు, పోయింది లేదు, ఇట్ ఈస్ జీరో మాల్. ఇది చూస్తే బంగారదే అనుకుంటారు కానీ కాదు. సో ఇది మనం కనుక చూస్తే ఫస్ట్ చూసినప్పుడు దీన్ని గోల్డ్గానే భావిస్తాం, ఎందుకంటే దీని అంత క్వాలిటీగా కనిపిస్తుంది. అది నిజంగా అమ్మవారికి సమర్పించింది, బంగారం తోటి చేసింది అనుకుంటాం. ఇవంతా కూడా కాసుల పేరుతోటి చేసింది అనుకొని చెప్పచ్చు. అది మొక్కులో ఉంటుంది. ప్రస్తుతం పెరిగిన బంగారం ధరలు కావచ్చు, ఇవన్నీ కూడా అమ్మవారికి మొక్కులు చెల్లించుకోవడంలో ఆ స్థాయిలో వేయలేకపోయారేమో. అమ్మవారిని మొక్కుకొని ఇట్లాంటి చిన్న చిన్న అంటే 1 గ్రామ్ గోల్డ్ కావచ్చు, ఇది అట్లాంటి నగలకు సంబంధించి కూడా మెటల్ తోటి చేసినటువంటి గోల్డ్ సంబంధించినటువంటి ఆభరణాలు వేశారు. చాలా సమయంలో అమ్మవారికి సంబంధించినటువంటి మొక్కులకు విశిష్టత ఏంటిది అంటే, వాళ్ళు చాలా చిన్న చిన్న కోరికలు ఉంటాయి. చాలా ఆ కోరికలు నెరవేరినప్పుడు కూడా అమ్మవారికి రకరకాల మొక్కులు చెల్లించుకుంటారు. అందులో ఇంట్లో ఏ చిన్న కార్యక్రమం జరిగినా అమ్మవారికి తొలి మొక్కు చెల్లించాల్సిందే. అందుకోసమే భాగంగానే ఇల్లు కట్టుకున్నారు అంటే వాళ్ళకి ఇంటికి సంబంధించినటువంటి ఫ్రేమ్ తోటి ఉన్నటువంటి ఇంటిని వాళ్ళు అమ్మవారికి వెండితోటి చేయడమా, లేదా వాళ్ళు మొక్కుకున్నటువంటి మొక్కు ఏ విధంగా ఉంటుందో అలాంటి బంగారంతో చేయడమా వేస్తారు. సేమ్ టైంలో పిల్లలు పుడితే మనం అక్కడ చూడొచ్చు ఉయ్యాల తొట్టి. ఆ ఉయ్యాల తొట్టిని కూడా మనం ఒకసారి చూడవచ్చు. అంటే పిల్లలు పుడితే ఉయ్యాల తొట్టి వేయడం అనేది మనం చూస్తాం. అట్లా లేకపోతే వాళ్ళకు ఆరోగ్యం బాగుందనుకోండి, వాళ్ళకు కావాల్సినటువంటి అమ్మవారి కళ్ళు వేయటము, లేకపోతే అమ్మవారికి సంబంధించినటువంటి పాదాలు వేయడం, ఇట్లా రకరకాలుగా చేస్తారు. అంటే ఇందులో 2 ఉన్నాయి. ఒకటేమో ప్యూర్ గోల్డ్ ఉన్నటువంటి వస్తువులను ఒకవైపు చేస్తున్నారు, అదేవిధంగా వెండికి సంబంధించినటువంటి ఏదైతే ఉందో వాటిని కూడా ప్యూరిటీని చెక్ చేయడం అనేది కూడా చేస్తున్నారు. ఇందులో మనకి ఇప్పుడు ఈ రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో ఇప్పుడు కనిపిస్తుందేమో మెటల్ తోటి ఉన్నటువంటి మిక్స్డ్ ఉన్నటువంటివి. దీని పక్కన ఉన్నటువంటి ఇంకో బాక్స్ చూస్తే ఇది ప్యూర్ వెండికి సంబంధించినటువంటి ఆభరణాలు. ప్రస్తుతం అయితే ఈ వెండికి సంబంధించినటువంటి కావచ్చు, ఇవి ఎట్లా చెక్ చేస్తారు, ఏ విధంగా ఉంటుంది అనేది కూడా తెలుసుకుందాం. మేడం, ఇప్పుడు అమ్మవారి కానుకలు చాలా రకరకాలుగా వస్తుంటాయి. ఆ వచ్చిన కానుకలలో వెండి బంగారం అనేది కూడా చాలా ఇంపార్టెంట్గా చూస్తారు. వాటిని ఎట్లా మీరు కౌంట్ చేస్తుంటారు? ఇప్పుడు వెండి అది బంగారు ఆభరణాలు వాళ్ళు వేస్తారండి. కొన్ని ఏముంటాయంటే ఇది వెండి కోటింగు, అల్యూమినియంవి, అలా మెటల్ మీద ఇది మన కరెంటు తీగలతోటి చేసినవి, అలాగా అన్నీ ఉంటాయి, అన్నీ వస్తాయి అన్నమాట. అయితే వాళ్ళు ఏంటంటే భక్తులు అక్కడ టెంపుల్ దగ్గర ఏవి అమ్ముతుంటే అవి కొనుక్కుంటుంటారు, లేకుంటే వాళ్ళకి తక్కువ రేట్లో ఏ వస్తే అవి కొనుక్కొని వేస్తారు.